కొద్ది రోజులు మాత్రమే మనం బ్రతకతాం భూమి మీద. ఎవరైనా సరే ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. అయితే ఒకవేళ దేవుడి ఆత్మ మనలో ఉందనుకోండి, మనిషి ఆత్మ చచ్చిపోతే లేయలేదు. ఒకవేళ దేవుడి ఆత్మ మనం ఉన్న దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం చచ్చిపోతే ఆ దేవుడు మనలో ఉండేటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది? యేసు ప్రభువుని కూడా ఈ విధంగా కొట్టి చంపేసినప్పుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు చనిపోయాడు. అయితే దేవుడిని ఎవరన్నా చంపగలరా? దేవుడి శరీరాన్ని చంపగలిగారు. అయితే యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఎప్పుడు లేచాడు? 3వ దినాన తిరిగి లేచాడు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అప్పుడు దాకా మనిషిని చంపేస్తే ఇంకా అంతే అని అనుకున్నారు. కానీ ఆయన సాక్షాత్తు దేవుడని తెలియదు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చంపేసినప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది మనుషుల ఆత్మ కాదు, దేవుడి ఆత్మ. ఎవరి ఆత్మ? ఇప్పుడు అదే ఆత్మ మనలో కూడా ఉందనుకోండి, రేపు పొద్దున్న మనం కూడా చచ్చిపోతే తిరిగి లేస్తామా లేవా? ఖచ్చితంగా మనం అందరం కూడా తిరిగి లేస్తాం. అంటే భూమి మీద ఉండే పాపాలని ఆయన క్షమించాడు. మనకు పరలోక రాజ్యం ఇస్తాననే ఒక భరోసా ఆయన ఇచ్చాడు. అంత మాత్రం కాదు, రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని ఆయన తిరిగి లేపుతాడు. ఉదాహరణకి రేపు పొద్దున్న చచ్చిపోయాం అనుకోండి, వెంటనే లేస్తామంటారా? వెంటనే లేయం. ఎందుకు లేవనంటే, ఉదాహరణ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తూ ఉన్నారు అనుకోండి, భూమి సరిపోద్దా? యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఇంక వాళ్ళలో దేవుడు ఉన్నాడు కాబట్టి చచ్చిపోయిన వెంటనే లేచారంటే భూమి సరిపోదు, భూమి మీద అనేదే ఉండదు. సరే, దేవుడు భూమి మీద లేపినప్పుడు మళ్ళీ మనం ఎక్కడ ఉండాలా? ఇదే చెడ్డరాజ్యంలో ఉండాలి. అవునా కదా? ఇదే నరకంలో మళ్ళీ మనం బాధలు అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని లేపుతాడనంటే, మనం ఏ విధంగా అయితే చనిపోతామో మనలో ఆయన ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు 2వసారి భూమి మీదకి వస్తాడు. అంటే దేవుడు మొదటిసారి మానవ అవతారంలో భూమి మీదకి వచ్చాడు. అప్పుడు మనుషుల పాపాలని ఆయన క్షమించడానికి వచ్చాడు. అయితే 2వసారి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడనంటే, ఈ సాతాన్ అనేది చెప్పాను కదా, ఆ సాతానికి శిక్ష విధిస్తాడు. ఎవరైతే ఆయనతో పాటు ఉండి, అంటే భూమి మీద మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఎవరైతే మంచికి ఓటేసి ఆయన శక్తిని తీసుకొని మంచి వైపు వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి, భూలోక రాజ్యానికి కాదు, పరలోక రాజ్యానికి, ఆ మంచి రాజ్యానికి, ఆ పరలోక రాజ్యంలో ఎట్టుంటుందనంటే అక్కడ నొప్పులు ఉండవు. భూమి మీద నొప్పులు ఉంటాయా ఉండవా? పరలోక రాజ్యంలో నొప్పులు ఉండవు. భూమి మీద కన్నీళ్ళు ఉంటాయా ఉండవా? పరలోక రాజ్యంలో కన్నీళ్ళు ఉండవు. భూమి మీద మరణం ఉండదా? భూమి మీద మరణం ఉంటుంది, కానీ ఆ పరలోక రాజ్యంలో మరణం అనేదే ఉండదు. భూమి మీద ఏడుపు బాధ ఉంటుంది, పరలోక రాజ్యంలో ఆ ఏడుపు బాధ ఉండదు. ఎప్పుడు నవ్వు సంతోషం ఉంటుంది. అయితే ఈ కొద్ది కాలం దేవుడు మనకు పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష అంటే, నువ్వు మంచిని సెలెక్ట్ చేసుకుంటావా, మంచోడుగా మారడానికి సెలెక్ట్ చేసుకుంటావా, లేదా చెడ్డోడుగా మారడానికి సెలెక్ట్ చేసుకుంటావా? ఒకవేళ నువ్వు చెడ్డోడిగా మారడానికి నువ్వు అదే సెలెక్ట్ చేసుకొని అదే వైపుగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ సాతానికి పడే శిక్ష నీకు కూడా చివరి పడబోద్ది. ఒకవేళ నువ్వు మంచి వైపు వస్తానంటే ఆ మంచి చేయడానికి శక్తి నేను ఇస్తా, నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్లే బాధ్యత నేను చేస్తా అని చెప్పి, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి యేసు ప్రభు మనకు భరోసా ఇచ్చాడు, ఆ భద్రత కల్పించాడు. కాబట్టి ఏ రోజన్నా సరే మనకు చావు వచ్చినప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఏం చేస్తాడంటే ఈ భూమిని మళ్ళీ రిపేర్ చేస్తాడు, ఒక కొత్త సృష్టి చేస్తాడు, ఒక కొత్త ఆకాశాన్ని చేసి ఇంకా భూమి మీద చెడుతనం అనేదే ఉండదు. ఒక మంచి రాజ్యం మనం ఎప్పుడు చూస్తామంటే మనం చనిపోయి తిరిగి లేచినప్పుడే చూస్తాం. ఎప్పుడు చూస్తాం? అయితే ఈ లోపల దేవుడు చెక్ చేస్తున్నాడు మనుషుల్ని, ఎంతమంది మంచి కోటేస్తారు, ఎంతమంది చెడు కోటేస్తారు.